హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్లవి వంటిల్లు. ఇవాల్టి రెసిపీ చిక్కుడు గింజల కూర. ఈ కూరని ఇలా నేను చెప్పిన విధంగా చేసుకుంటే చపాతీ, రోటీ, సంగటి, అన్నంలోనికి చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఎలా చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ముందుగా చిక్కుడు గింజలు 1 కిలో తీసుకున్నాను. వీటిని ఒకసారి బాగా కడిగి పెట్టుకోవాలి. ఇలా కడిగి పెట్టుకున్న చిక్కుడు గింజల్ని కుక్కర్లోకి వేసుకోవాలి. 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ ఉప్పు వేసుకొని ఇవి మునిగేంత వరకు నీళ్లు వేసుకొని 2 విజిల్స్ హై ఫ్లేమ్లో వచ్చేలా, 3 విజిల్స్ లో ఫ్లేమ్లో వచ్చేలా ఉడికించుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా ఉడికించుకున్నాను. చిక్కుడు గింజలు ఉడికించుకోగా వచ్చిన నీళ్ళని కూడా వంపుకొని పక్కకు పెట్టేసుకోండి. తర్వాత 3 మీడియం సైజు టమోటాలు, 3 మీడియం సైజు ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోనికి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, టమోటా పండ్లు వేసుకోవాలి. 1/2 కప్పు వరకు పెరుగు వేసుకోవాలి. పెరుగు అనేది ఫ్రెష్గా ఉన్న పెరుగు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ పై వెడల్పుగా ఉన్న కడాయి పెట్టుకోవాలి. దానిలోనికి 5-6 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర కొద్దిగా ఫ్రై అయ్యాక దీనిలోనికి 2 మీడియం సైజు ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. వీలైనంత సన్నగా కట్ చేసుకోండి. అప్పుడే కూర అనేది చాలా టేస్టీగా బాగా వస్తుంది. ఉల్లిపాయలు త్వరగా ఫ్రై అవ్వడానికి 1/2 స్పూన్ వరకు ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఉల్లిపాయలను బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా బాగా వేగిన తర్వాత దీనిలోనికి 4 పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. పచ్చిమిర్చి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత దీనిలోనికి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమోటా, ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. ఇలా వేసుకొని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఇలా ఆయిల్లోనికి ఉల్లిపాయ, టమోటా పేస్ట్ బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోనికి 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. టేస్ట్కు సరిపడినంత ఉప్పు, టేస్ట్కు సరిపడినంత కారం వేసుకోవాలి. ఉప్పు, కారం అనేది చూసుకొని వేసుకోండి. ఇలా గ్రేవీకి ఉప్పు, కారం బాగా పట్టేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. ఇలా 2 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత దీనిలోనికి ముందుగా చిక్కుడు గింజలు ఉడికించుకున్న నీళ్ళని వేసుకోవాలి. ఈ నీళ్ళు అనేది లేకపోతే మీకు నార్మల్ నీళ్ళు 3 కప్పుల వరకు వేసుకోవాలి. చిక్కుడు గింజలు ఉడికించుకోగా వచ్చిన నీళ్లు 2 కప్పులు ఉన్నాయి. పైనుంచి 1 కప్పు వేసుకుంటున్నాను. మొత్తం 3 కప్పుల వరకు నీళ్లు వేసుకొని దీనిపై మూత పెట్టుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. ఇలా 1-2 పొంగులు వచ్చిన తర్వాత దీనిలోనికి 1/2 స్పూన్ గరం మసాలా పొడి, 1/2 స్పూన్ ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకొని దీనిలోనికి ముందుగా ఉడికించుకున్న చిక్కుడు గింజలను వేసుకోవాలి. ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత దీనిపై మూత పెట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 10 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి కూరలో ఆయిల్ అనేది పైకి తేలినట్టుగా ఉడుకుతుంది. ఇలా ఆయిల్ పైకి తేలినప్పుడు మనకు కూర అనేది చక్కగా ఉడికిపోయినట్టు. ఇలా ఉడికించుకున్న కూరని బాగా కలుపుకొని ఉప్పు, కారం సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని సరిపోకపోతే వేసుకోండి. కూర అనేది ఎక్కువ పల్చగా ఉండకూడదు, ఎక్కువ తిక్కుగా ఉండకూడదు. చూడండి, ఇలా గ్రేవీలాగా ఉండాలి. అలా ఉంటేనే చపాతీ, రోటీ, అన్నంలోనికి చాలా టేస్టీగా ఉంటుంది. చిక్కుడు గింజల్ని ముందే ఉడికించుకున్నాం కాబట్టి ఎక్కువసేపు టైం పట్టదండి. ఇలా ఆయిల్ పైకి తేలిన వెంటనే బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని లాస్ట్గా కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉండే చిక్కుడు గింజల కూర రెడీ అయిపోయింది కదా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని కొత్త రెసిపీస్ కోసం పల్లవి వంటిల్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.